ఐగుప్తు బానిసత్వం నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం వైపు ఇశ్రాయేలీయులు సాగించిన ప్రయాణం కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, అది దేవుని అద్భుతాల మహాప్రదర్శన. మోషే ద్వారా దేవుడు చేసిన ఆ అద్భుతాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడడం, ముందు అగాధమైన ఎర్ర సముద్రం, వెనక తరుముకొస్తున్న ఫరో సైన్యం. ఆ క్లిష్ట సమయంలో దేవుడు మోషేతో ఇలా అన్నాడు, నీ చేతి కర్రను సముద్రం వైపు చాపు అని. మోషే కర్రను చాపగానే దేవుడు బలమైన తూర్పు గాలిని పంపి సముద్రాన్ని రెండుగా చీల్చాడు. ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచి వెళ్లారు. కానీ వారిని తరుముకొచ్చిన ఐగుప్తు సైన్యం సముద్రంలో మునిగిపోయింది. మారా నీరు మధురంగా మారటం. ప్రయాణంలో 3 రోజులు నీళ్లు లేక ప్రజలు అలమటించారు. చివరకు మారా అనే చోట నీళ్లు దొరికాయి, కానీ అవి చాలా చేదుగా ఉన్నాయి. మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు ఒక చెట్టును చూపాడు. మోషే ఆ చెట్టు కొమ్మను నీళ్ళలో వేయగానే ఆ చేదు నీళ్లు తీపిగా మారాయి. ఆకాశం నుండి మన్నా. అరణ్యంలో తినడానికి ఆహారం లేక ప్రజలు సనుగుకున్నప్పుడు దేవుడు తన కృపను చూపాడు. ప్రతిరోజు ఉదయాన్నే ఆకాశం నుండి మన్నా కురిసింది. అది దేవదూతల ఆహారం వంటిది. అలాగే సాయంత్రం వేళల్లో ప్రజల ఆకలి తీర్చడానికి దేవుడు పిట్టలను పంపాడు. బండ నుండి నీళ్లు. రెఫీదీము అనే ప్రాంతంలో ప్రజలకు తాగడానికి అస్సలు నీరు లేదు. దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే తన కర్రతో హోరేబులోని బండను కొట్టాడు. ఆశ్చర్యంగా ఆ ఎండిపోయిన బండ నుండి సమృద్ధిగా నీరు ప్రవహించింది. మేఘస్తంభం మరియు అగ్నిస్తంభం. ఎడారి ప్రయాణం చాలా కఠినమైనది. పగలు విపరీతమైన ఎండ, రాత్రి కటిక చీకటి మరియు చలి. దేవుడు పగటివేళ వారికి నీడని ఇవ్వడానికి మేఘస్తంభంగాను, రాత్రివేళ వెలుగుని వెచ్చదనాన్ని ఇవ్వడానికి అగ్నిస్తంభంగాను ఉండి వారిని నడిపించాడు. అమాలేకీయులపై విజయం. అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధానికి వచ్చినప్పుడు మోషే కొండ మీద నిలబడి తన చేతులు పైకి ఎత్తినంతసేపు ఇశ్రాయేలీయులు గెలిచారు. దేవుడు వారికి గొప్ప విజయాన్ని ప్రసాదించాడు. సీనాయి పర్వతం మరియు 10 ఆజ్ఞలు మరియు దేవుని ప్రత్యక్షత. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిన 3వ నెలలో సీనాయి అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకోవాలని ఆశించాడు. పర్వతం మీద దేవుడు దిగివచ్చినప్పుడు ఉరుములు, మెరుపులు, దట్టమైన మేఘం పర్వతాన్ని కమ్మేశాయి. దేవుడు స్వయంగా తన వేలితో రాతి పలకల మీద 10 ఆజ్ఞలను రాసి మోషేకు ఇచ్చాడు. ఇది దేవుడు మనిషితో మాట్లాడిన అత్యంత భయంకరమైన మరియు పవిత్రమైన ఘట్టం. ఆకాశం నుండి అగ్ని మరియు దేవుని మహిమ. ప్రజలు దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించారు. గుడారం ప్రతిష్ఠించబడినప్పుడు దేవుని మహిమ ఆ గుడారాన్ని నింపేసింది. బలిపీఠం మీద ఉన్న అర్పణలను దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపి దహించి వేశాడు. దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తున్నాడని చెప్పడానికి ఇది ఒక గొప్ప సాక్ష్యం. మిరియాము కుష్ఠవ్యాధి మరియు స్వస్థత. మోషే నాయకత్వాన్ని అతని సోదరి మిరియాము మరియు అహరోను ప్రశ్నించినప్పుడు దేవుని కోపం రగులుకుంది. మిరియాము తెల్లని కుష్ఠవ్యాధి గ్రస్తురాలు అయ్యింది. అయితే మోషే ఆమె కోసం ప్రార్థించగా దేవుడు కనికరించి కేవలం 7 రోజుల్లోనే ఆమెను పూర్తిగా స్వస్థపరిచాడు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని దేవుడు చేసిన అద్భుతాలను గురించి తెలుసుకుందాం.